బ్రేకింగ్ న్యూస్ సాయంత్రం తిరుమలకు వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా. సాయంత్రం 3 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమల వెళ్తారు. సింగపూర్ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రమాదం నుంచి సేఫ్ గా బయటపడడంతో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు అన్నా లెజినోవా. ఇక రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత అన్నదానం చేస్తారు. మార్క్ శంకర్ కోలుకుంటున్నట్లు చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆపద సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు అన్నారు. క్లిష్ట సమయంలో చూపిన ఆదరణ, ఆప్యాయత తనకు ఎంతో బలాన్నిచ్చాయని ఎక్స్ లో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. ప్రసన్న, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సాయంత్రం తిరుమలకు రానుంది. తిరుమలకు వచ్చిన తర్వాత రేపు శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత అన్నదాన సత్రంలో ఆమె అన్నదానం చేయనున్నారు. ముఖ్యంగా ఏదైతే రేపు అన్నదానానికి అయ్యే ఖర్చు మొత్తం ఆమె భరించనుంది. సింగపూర్ లోని టమోటా హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో వారి కుమారుడు మార్క్ శంకర్ గాయాలు పాలయ్యాడు. ఆ తర్వాత అత్యంత వేగంగా కూడా కోలుకున్నాడు. ఈ నేపథ్యంలో స్వామివారి దగ్గర మొక్కులు చెల్లించుకోవడానికి అన్నా లెజినోవా మార్క్ శంకర్ తో పాటు ఈ రోజు సాయంత్రం 3 గంటలకు విమానం ద్వారా, ప్రత్యేక విమానం ద్వారా తిరుమల చేరుకుంటారు. ఆ తర్వాత రోడ్డు మార్గం ఏదైతే తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారో అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకొని రాత్రి అక్కడ బస చేసిన తర్వాత ఉదయం బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుంటారు. తర్వాత ఏదైతే అన్నదాన సరిగొండ వెంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రానికి చేరుకొని అక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే అన్నదానానికి అయ్యే ఖర్చు మొత్తం వారే భరిస్తారు. మొత్తం 44 లక్షల రూపాయలు వారు భరించనున్నట్లు తెలుస్తుంది. ఏదైతే దేవదేవుని దయ వల్ల, స్వామివారి దయ వల్ల తమ కుమారుడు అత్యంత క్షేమంగా బయటపడ్డాడని వారు విశ్వసిస్తున్న నేపథ్యంలోనే ఈ విధంగా మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమలకు వస్తున్నట్లు సమాచారం. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ దామోదర్.